ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. లిక్కర్ కేసులో ఈడీ తనను అరెస్ట్ చేయటాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఢిల్లీ సీఎం. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తీర్పిచ్చింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. పిటిషన్పై మరింత సమగ్ర విచారణకు కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. కేజ్రీవాల్ అరెస్టులో పలు అంశాలను పరిశీలించాల్సి ఉందని వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు. 90 రోజులకు పైగా జైల్లో ఉన్నారు ఢిల్లీ సీఎం. ఈడీ కేసులో కేజ్రీవాల్ను వెంటనే విడుదల చేయాలని కోర్టు ఆదేశించిందని తెలిపారు సీఎం తరపు లాయర్లు. ఈడీ కేసులో ఇంకా కస్టడీలో ఉండాల్సిన అవసరం లేదన్నారు. కేజ్రీవాల్ ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి అని వ్యాఖ్యానించింది న్యాయస్థానం. ఆయన సీఎంగా కొనసాగాలా వద్దా అన్నది కేజ్రీవాల్ ఇష్టమని తెలిపింది. అయితే సిబిఐ కస్టడీలో ఉండటంతో కేజ్రీవాల్ ఇంకా జైల్లోనే ఉండనున్నారు. ప్రస్తుతం ఆయన తీహార్ జైల్లో ఉన్నారు. To the requirement of section 19 which are stipulated in that section, those aspects the court has referred to a larger bench, and that outcome we'll have to await. However, in the interim, the court has observed that Mr. Kejriwal has already undergone substantial amount of incarceration and therefore directed his immediate release in the Enforcement Directorate case. And therefore, insofar as his arrest under Enforcement Directorate is concerned, it has been directed that he should be immediately released. Now that obviously in normal circumstances would have meant that he would be released from jail immediately. However, after the trial court had granted, the vacation bench of the trial court had granted him bail, the CBI had also arrested him. Therefore, he's also been arrested by CBI in a separate, although connected case, but that's technically a separate case. Mr. Kejriwal has initiated proceedings against that also. That is pending and coming before High Court on 17th. So depending on the outcome of the CBI case, his actual release from jail will depend on that. But insofar as ED is concerned, he is no more required to be in custody as per the Supreme Court order in the ED matter. Now, and insofar as Hindi, Mr. Vivek Jain. देखिए सुप्रीम कोर्ट ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, లిక్కర్ కేసులో ఈడీ తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు కాబట్టి ఏంటి ఈ పిటిషన్ పైన ఈరోజు మధ్యంతర బెయిల్ అయితే వచ్చింది. అయితే ఇటువంటి సందర్భంలో ఎటువంటి వాదనలు జరిగాయి ఇరు పక్షాల నుంచి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎస్ భోగి, నిజంగా ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ఉండి ఒక కేసులో అరెస్ట్ అయినటువంటి వ్యక్తిగా కేజ్రీవాల్ ఒక్కరే దేశ చరిత్రలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎవరైనా సరే అరెస్ట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తే ఖచ్చితంగా తమ పదవికి రాజీనామా చేసి జైలుకు వెళ్ళినటువంటి పరిణామాలనే ఎక్కువగా చూసాము. అయితే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మాత్రం ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో మార్చి 21వ తేదీన ఆయన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ఆ సమయంలో ఖచ్చితంగా కేజ్రీవాల్ రాజీనామా చేయొచ్చు అనే అంశాలపైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ ఇప్పటికి కూడా ఆయన రాజీనామా చేయలేదు. తాను జైలు నుంచే అటు ఖచ్చితంగా ఢిల్లీని పరిపాలిస్తాననే విషయం పైన కూడా స్పష్టతనిచ్చారు. సో దానికి అనుగుణంగానే ఏ విధంగానైతే న్యాయపరంగా తనకు ఉన్నటువంటి అవకాశాలు ఏంటి అనే దాని మీద ప్రత్యేకంగా తను కోర్టులో న్యాయ పోరాటం కూడా చేశారు. అందులో ముఖ్యంగా ఏదైతే ఈ ఢిల్లీ లిక్కర్ కేసు వ్యవహారాన్ని విచారణ జరుపుతున్నటువంటి ట్రయల్ కోర్టుగా ఉన్నటువంటి రౌజ్ ఎవెన్యూ కోర్టులో మొదట ఏదైతే ఇటు అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసినటువంటి అంశాన్ని, దాంతోపాటు కస్టడీకి ఇచ్చినటువంటి అంశాన్ని కూడా మొదట సవాల్ చేశారు. సో ఆ కోర్టు ఈ విషయంలో నిరాకరించడంతో ఆ తర్వాత హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టులో కూడా ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు చుక్కెదురైంది. దాంతో చివరికి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ మే నెలలోనే, అంటే ఏదైతే సుప్రీంకోర్టుకు ఎన్నికల అంటే అయితే ఎండాకాలానికి సంబంధించినటువంటి సెలవులు రావడానికి ముందే దీనికి సంబంధించినటువంటి విచారణ జరిగింది. సో ఆ సందర్భంగానే పూర్తిగా కూడా అంటే కేజ్రీవాల్కు ఎందుకు బెయిల్ ఇవ్వాలి, ఈ కేసు నుంచి ఎందుకు రిలీఫ్ ఇవ్వాలనే దాని మీద అటు కేజ్రీవాల్ తరఫున వాదనలు కూడా వినిపించారు. ముఖ్యంగా తనను ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి, అంతేకాదు ఈ లిక్కర్ కేసు అనే వ్యవహారమే లేదు, కావాలనే ఈ కేసును రాజకీయ పరంగా సృష్టించినటువంటి పరిస్థితి ఉంది. కేజ్రీవాల్ను రాజకీయంగా ఇబ్బంది పెట్టడం కోసమే
బీజేపీ ఈ విధంగా ఈ కేసును తెరపైకి తీసుకొచ్చిందనే విషయాన్ని కూడా కోర్టు ముందు ఆయన తరపున న్యాయవాదులు స్పష్టంగా చెప్పారు. అంతేకాదు నిజంగా కేసుకు సంబంధించినటువంటి విచారణ ఏదైతే ఉంటే తను హాజరవుతారు, దానికి సంబంధించినటువంటి పూర్తి అంశాలను కూడా ప్రభుత్వం తరపున ఇవ్వాల్సినటువంటి డాటాను కూడా ఇస్తారు. కానీ ఈ కేసులో అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్లో పెట్టాల్సినటువంటి అవసరం లేదనే విషయాన్ని కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో దానికి అనుగుణంగా అన్ని రకాలుగా అంటే తన అరెస్టును దాంతోపాటు కస్టడీని కూడా ఛాలెంజ్ చేసినటువంటి కేజ్రీవాల్ పిటిషన్ను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తే ఆయనకు సంబంధించినటువంటి అనారోగ్య పరిస్థితులు కావచ్చు, దాంతోపాటు ఏ విధంగానైతే ఇతర కొన్ని సెక్షన్ల ప్రకారంగా అంటే ఇక ఈ కేసులో అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసింది. ఛార్జ్షీట్ పైన విచారణ కూడా మొదలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ పరిస్థితుల్లో ఈడీ కేసులో తను జైల్లో ఉండాల్సినటువంటి అవసరం లేదనే విషయం పైన కూడా వాదనలు వినిపించారు. సో ఫైనల్ గా సుప్రీంకోర్టు ధర్మాసనం జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రత్యేకంగా ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పులో మొదట కేజ్రీవాల్ కు ఊరట కల్పిస్తూ తనకు మధ్యంతర బెయిల్ ఇచ్చారు. ఏదైతే ఇతర కొన్ని అంశాలు అంటే కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసినటువంటి అంశంతో పాటు కస్టడీకి ఇచ్చే అంశాన్ని మాత్రం విస్తృత ధర్మాసనం అంటే పిఎంఎల్ఏ సెక్షన్ లో ఉన్నటువంటి సెక్షన్ 49, 45 దాంతోపాటు 19లకు సంబంధించినటువంటి అంశాలను విస్తృత ధర్మాసనం విచారిస్తుందని చెప్పి స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే సిబిఐ కేసులో మాత్రం కేజ్రీవాల్ ఇంకా జైల్లోనే ఉండాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సిబిఐ కేసుకు సంబంధించినటువంటి బెయిల్ వస్తేనే అప్పుడు కేజ్రీవాల్ బయటకు వస్తారు. కీలకమైనటువంటి ఈడీ కేసులో మాత్రం ప్రస్తుతం కేజ్రీవాల్ కు రిలీఫ్ దక్కింది.